అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే 7వ తరగతి తెలుగులో 5వ పాఠ్యాంశమైన పద్య పరిమళం అనే పాఠ్యాంశంలో ఉన్న పద్యాలను తెలుసుకుందాం. దాని తాత్పర్యాలను తెలుసుకొని జీవితంలో ఉత్తమ మార్గంలో జీవించడానికి మనకు ఈ శతక పద్యాలు ఏ విధంగా ఉపయోగపడతాయంటే ఒక ముత్యాలలాగా, ఒక మంచి మార్గదర్శకాలలాగా ఉపయోగపడతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా వినడం, ఆలోచించి మాట్లాడడంలో తల నుండు విషము ఫణికిని వెలయంగా దొక నుండు వృచికమునకు తలదోకగా కయనకయుండును కలుగును నిలువెల్ల విషముగా దరసుమతి. పాముకు పని అంటే పాముకు తలలో విషం ఉంటుందంట. వృచ్చికమనగా తేలుకు తోకలో విషం ఉంటుందంట. కానీ ఒక మనిషికి నిలువెల్లా విషమే దరసుమతి అని చెప్తున్నాడు. తర్వాత చిత్రాన్ని గురించి ఎవరెవరు ఉన్నారంటే ఒక గురువు, శిష్యులు ఉన్నారు. తర్వాత మీకు తెలిసిన ఇలాంటి నీతి పద్యాలు చెప్పండి. మనకు చాలా నీతి పద్యాలు తెలుసు కదా. మీకు తెలిసిన శతక కవుల పేర్లు అంటే వేమన, బద్దెన కదా, కంచర్ల గోపన్న, తర్వాత పోతులూరి వీరబ్రహ్మం మొదలైన వారు. అసలు ఉద్దేశం అంటే ఈ పాఠం ఎందుకోసం పట్టినానంటే లోకంలో మంచి ఏంది, చెడేంది, అసలు లోకంలో ధర్మం ఏంది, లోకంలో ఏ విధంగా జీవించాలి. నేటి బాలలే రేపటి పౌరులు కదా. ఇప్పుడు మీరంతా విద్యార్థులే. మీకు చిన్నప్పటి నుంచి నైతిక విలువలంటే మంచి ప్రవర్తనతో కలిగిన జీవితాన్ని అలవాటు చేయడం కోసం మీకు ఈ పద్యాలు పెట్టినారు. ఉత్తమ పౌరులుగా, మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దడం కోసం మీకు ఈ నీతి పద్యాలు పెట్టినారు. కవి పరిచయం. కవి, కాలం, రచయిత. పోతన 15వ శతాబ్దం భాగవతం రాసినారు. పక్కి అప్పల నరసయ్య 16వ శతాబ్దం కుమార శతకం రచించినారు. మారద వెంకయ్య 16వ శతాబ్దం భాస్కర శతకం. పోతులూరి వీరబ్రహ్మం గారు వచ్చేసి 17వ శతాబ్దం కాళికాంబ సప్తసతి. గువ్వల చెన్నడు వచ్చేసి 17వ శతాబ్దం గువ్వల చెన్న శతకం. ఏనుగు లక్ష్మణ కవి వచ్చేసి 18వ శతాబ్దం సుభాషిత రత్నావళి. తర్వాత చుక్కా కోట వీరభద్రమ్మ 20వ శతాబ్దం నగజా శతకం. తర్వాత గద్దర్ శ్యామ్యల్ 20వ శతాబ్దం హితోక్తి శతకం. జెండామాన్ ఇస్మాయిల్ 20వ శతాబ్దం ఆంధ్రపుత్ర శతకం. ఇప్పుడు పద్యాల్లో చూద్దాం. పద్య పరిమళం. మొదటి పద్యం. క్షమగలిగిన సిరిగలుగును క్షమగలిగిన వాణిగలుగు సౌఖ్యములెల్లన్ క్షమగలుగ కదోనగలుగును క్షమ కలిగిన మెచ్చు సౌరి సదయుడు తండ్రి. ఇది ఆంధ్ర మహాభాగవతంలోనిది. ఇప్పుడు దీని తాత్పర్యం చూద్దాం. దీని తాత్పర్యం: ఓ తండ్రి, ఓర్పు కలిగి ఉంటే సంపద కలుగుతుంది. ఓర్పు ఉంటే విద్య అబ్బుతుంది. ఓర్పు ఉంటే సుఖములన్నీ కలుగుతాయి. సహనం కలిగి ఉంటే దయామయుడైన శ్రీహరి కూడా సంతోషిస్తాడు. రెండవ పద్యం. ధనమే మైత్రిని తెచ్చును ధనమే వైరమును తెచ్చు ధనమే సబలన్ ఘనతను తెచ్చును నెంతటి గుణముల కుప్పలకునైనా గువ్వల చెన్న. ఇది గువ్వల చెన్న శతకం. ఇప్పుడు భావం. ఇందాక మనం తెలుసుకున్న పద్యం గువ్వల చెన్న శతకంలోనిది. ఇప్పుడు దీని తాత్పర్యం చూద్దాం. ఓ గువ్వల చెన్న, ధనము స్నేహాన్ని పెంచుతుంది, శత్రుత్వాన్ని కలగజేస్తుంది, సభలలో గొప్పతనాన్ని తెచ్చిపెడుతుంది. ఇలా లోకంలో ఎన్నో గుణాలకు ధనమే కారణమవుతుంది. తర్వాత మూడవ పద్యం చూద్దాం.
వృద్ధజన సేవ చేసిన బుద్ధి విశేషజ్ఞుడగుచున్ భూత చరితుడున్ సద్ధర్మశాలి అని బుధులిద్దర పొగిడెదవరు ప్రేమయు సంగ కుమారా. భావం: ఓ కుమారా, పెద్దలను సేవిస్తే బుద్ధి వికసిస్తుంది, ప్రవర్తన పవిత్రమవుతుంది, సంస్కారం ధర్మబద్ధమవుతుంది. ఇలాంటి వాటిని లోకంలో పండితులు కూడా కీర్తిస్తారు. తర్వాత పద్యం. 4వ పద్యం. పరులదిట్టనోరు పాప పంకిలమౌను పెద్దలను నుతింప శుద్ధియగును నోటి మంచితనము పాటించు సుజ్ఞాని కాళికాంబ హంస కాళికాంబ. ఇది కాళికాంబ సప్తసతిలోనిది. ఇప్పుడు దీని తాత్పర్యం తెలుసుకుందాం. దీని తాత్పర్యం 4వ పద్యం తాత్పర్యం: ఓ కాళికాంబ, ఇతరులను నిందిస్తూ ఉంటే నోటికి పాపం అనే బురద అంటుకుంటుంది. పెద్దలను గౌరవిస్తూ మాట్లాడితే పుణ్యం కలుగుతుంది. జ్ఞానవంతుడు ఎక్కడైనా ఎప్పుడైనా మంచి మాటలనే మాట్లాడగలుగుతాడు. తర్వాత పద్యం. సత్యమే యశముకు మూలము సత్యమే భవమోహపాశ సంస్కృతి బాపున్ సత్యమే శీలము నిలుపును సత్యముతో నెట్టి వ్రతము చాలదు నగజ. ఇది నగజా శతకం. ఇప్పుడు తాత్పర్యం: ఓ నగజ, సత్యం కీర్తికి మూలం. సత్యం కోరికలను భవబంధాలను నశింపచేస్తుంది. సత్యం శీలాన్ని కాపాడుతుంది. సత్యాన్ని మించిన పూజ లేదు. తర్వాతి పద్యం. గురు భక్తియు విద్యలపై తరగని విశ్వాస సంపద వినయము నిరంతర సాధన ధారణ పునశ్చరణం విద్యార్థికవసర లక్షణముల్. ఇది హితోక్తి శతకంలోనిది. తాత్పర్యం చూద్దాం. గురువుల పట్ల భక్తి, చదువుల పట్ల అపార నమ్మకం, పెద్దల పట్ల వినయం, నిరంతరం కష్టపడే తత్వం, ఏదైనా అంశాన్ని గ్రహించి నిలుపుకోవడం, దీన్నే ధారణ అంటారు. ధారణ నేర్చుకున్న అంశాన్ని వల్ల వేసుకోవడం అనే సుగుణాలు విద్యార్థికి చాలా అవసరం. తర్వాతి పద్యం. చూడనగ్నిగాలి సుతి దెబ్బల కోర్చి మేలి సొమ్ములగుచు మెరియు బసిడి బాధలోడ్చుకున్న భవిత వర్ధిల్లురా అఖిల లోకమిత్ర ఆంధ్రపుత్ర. ఆంధ్రపుత్ర శతకంలోనిది ఇది. దీని తాత్పర్యం చూద్దాం. ఓ ఆంధ్రపుత్రుడా, బంగారం అగ్నిలో కాలి సుత్తి దెబ్బలకు వచ్చుకొని విలువైన ఆభరణంగా తయారవుతుంది. అదేవిధంగా బాధలను తట్టుకొని మనుగడ సాధిస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది. తర్వాత 8వ పద్యం. చేసిన దుష్ట చేష్ట నది చెప్పక నేర్పున గప్పి బుచ్చి తామోసినంతటన్ వయలు ముట్టక యుండెట్లు రాగిపై బూసిన బంగారం జదరి పోబడంగిన నాడు నాటికిన్ దాసిన రాగి కానబడదా జనులెల్లెరుంఘర భాస్కర. ఇది భాస్కర శతకంలోనిది. తాత్పర్యం చూద్దాం. తాత్పర్యం: చేతులతో నిత్యం దానం చేయడం, ఎప్పుడూ సత్యాన్నే మాట్లాడడం, గురువు పాదాలకు తలవంచి నమస్కరించడం, తిరుగులేని విజయాన్ని కలిగించే భుజబలం కలిగి ఉండడం, నిర్మలమైన మనస్సు కలిగి ఉండడం, చెవులలో శాస్త్రాలు వినడం అనే ఈ గుణాలు మహాత్ములకు ఐశ్వర్యం లేని సమయంలో కూడా మంచి అలంకారాలుగా ప్రకాశిస్తాయి. తర్వాతి పద్యం.
క్షమించండి అమ్మా. ఇక్కడ 8వ పద్యం చూసుకుందాం. మనం 8వ పద్యం కదా. ఓ భాస్కరం, ఎంత రహస్యంగా ఉంచినా చేసిన చెడ్డ పని బయటపడక మానదు. రాగి పైన బంగారంతో ఎంత చక్కగా పూత పూసినా క్రమంగా బంగారం మరిగిపోయిన కొలది రాగి బయటపడుతుంది కదా. తర్వాతి పద్యం అనుకోద్దనిమా. ఇంతకుముందు 9వ పద్యానికి తాత్పర్యం నేను చెప్పినాను, తర్వాత నేను 8వ దానికి చెప్పినాను. తర్వాతి పద్యం. కరమున నిత్యదానము ముఖంబున శృతవాణి యౌదలన్ గురు చరణాభివాదనం ముకుంఠిత వీర్యము దౌర్యగంబునన్ వరహృదయంబునన్ విశదవర్తన మంచిత విద్యావీనులన్ సురుచిరభూషణములి విశూరులకున్ సిరిలేనప్పుడున్. సుభాషిత రత్నావళి ఉందమ్మా ఇది. దీని తాత్పర్యం, చేతులతో నిత్యం దానం చేయడం, ఎప్పుడూ సత్యాన్ని మాట్లాడడం, గురువు పాదాలకు తల వంచి నమస్కరించడం, తిరుగులేని విజయాన్ని కలిగించే భుజబలం కలిగి ఉండడం, నిర్మలమైన మనస్సు కలిగి ఉండడం, చెవులతో శాస్త్రాలు వినడం అనే ఈ గుణాలు మహాత్ములకు ఐశ్వర్యం లేని సమయంలో కూడా మంచి అలంకారాలుగా ప్రకాశిస్తాయి. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు. అందరికీ మరొకసారి ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు.